ఇప్పుడు ఎట్లున్నది పానం? ఇప్పుడు కొంచెం తీరుగానే ఉంది బిడ్డ. అల్లుడు మంచిగా ఉన్నారా? మంచిగా ఉన్నా మామయ్య. అరే డాక్టర్ ఏమన్నారా? రక్త కణాలు తక్కువ అన్నాడు బాబు. బాపు ఏమైంది? పొలం కాడ అడ్డం పడ్డావాట. తమ్ముడు ఫోన్ చేసి చెప్పగానే పానం చల్లు అన్నది. అక్క బాబుకు రక్త కణాలు తక్కువైనాయట. అవురా తమ్మి, పొద్దుటి నుంచి బాబు ఏమన్నా తిన్నాడారా? తిన్నడే అక్క, ఇంతకుముందు గోళీలు కూడా వేసుకున్నాడు. అల్లుళ్ళు మంచిగా ఉన్నారా అయ్యా? మంచిగానే ఉన్నామా? ఇంకా పొలాలు కౌలుకు వట్టకే అంటే కౌలుకు వట్టి కట్టపడి పానం మీదకి ఎందుకు తెచ్చుకుంటావే బాబు? మా మాట ఎందుకు చెప్తింటలేవు? ఈ వయసులో కూడా ఇంత కష్టపడితే ఎట్లా మావా? 3 బిడ్డలకు పెళ్ళిళ్ళు చేసినాం, ఇంకేందే? చిన్నోనికి లగ్గం చేయొద్దా అని ఎంతో కొంత సంపాదించాలిగా. అవునే బాపు, నువ్వు తమ్ముని లగ్గం గురించి ఎందుకే గంతగానం రంది పడుతున్నావు? మేము 3 అక్కలం ఉన్నాం, 3 బావాలు ఉన్నారు. మేము చూసుకోమానే ఏదైనా. బాపు ఏంది కళ్ళలో నీళ్ళు వస్తానే? ఆనంద బాష్పాలు బిడ్డ. నాకేమన్నా అయితే చూసుకోవడానికి బంగారావు సోటి 3 బిడ్డలు ఉన్నారు. మంచి అల్లుళ్ళు దొరికిండ్రు. కాలు చేతి కట్టుకునేది పారి బాబు. రండి. ఎగ్జామ్స్ మంచిగా రాతానవారా? మంచిగానే రాస్తున్నా బాబు. మంచిగా చదివి నా లెక్క గవర్నమెంట్ జాబ్ తెచ్చుకోవాలిరా. ఇప్పుడు కష్టపడితేనే అప్పటికి సుఖపడవచ్చు. కొడతా బావా జాబ్. వద్దన్నా. బిడ్డ, నెల రోజులల్లా బతుకమ్మ పండుగ వస్తుంది. ప్రతి ఏడులాగే మనింటనే బతుకమ్మ వేర్చి ఇక్కడనే ఆడుకోవాలి బిడ్డ. బతుకమ్మకు మన బతుకులకు ఎంతో అనుబంధం ముడిపడి ఉంది బిడ్డ. తెలుసు బాపు, పెద్దక్క ఎంగిలి పూల బతుకమ్మ నాడు పుట్టింది. నడిపి చెల్లె అలిగిన బతుకమ్మ రోజు పుట్టింది. షెల్లె బతుకమ్మ నాడే పుట్టింది. మా పుట్టుకల్లోనే బతుకమ్మ కలిసింది బాపు. అమ్మ అక్కలకు ముద్దుగా పూల పేర్లు పెట్టి పిలుచుకునేది. అన్ని పూలు కలిసి ఒకటై బతుకమ్మ అయినట్టు మన 3 అక్కలు మన ఇంటి దగ్గరనే ఆడాలని అమ్మ చివరి కోరిక నాన్న. ఎన్ని సంవత్సరాలైనా, ఎన్ని కష్టాలు వచ్చినా, మా మధ్య ఎంత దూరం పెరిగినా ప్రతి ఏడు పుట్టింటికాలనే బతుకమ్మ ఆడతాం. బతుకమ్మ పూల వరుసలో ఏ ఒక్క పువ్వు రాలిపోయినా ఆ లోటు కనబడుతుంది బిడ్డ. మీ 3 ఎప్పుడు గిట్లనే కలిసి ఉండాలి బిడ్డ. మీ 3లో ఎవరొక్కరు దూరం అయినా నేను తట్టుకోలేను బిడ్డ. అమ్మే ఇప్పుడు బ్యాండ్ గిరాకీ ఎట్లుండేది అన్న? మొన్నటిదాకా సీజన్ లో మంచిగానే ఉండదు గిరాకీ. మొన్న వినాయకుల దగ్గర దాకా కూడా మంచిగానే ఉన్నది. ఇక ఇప్పుడు ఏమున్నది అన్న, ఏం లేదు. పొలాలకు ఊరియా పత్తాలు చక్కగా దొరుకుతలేవాట అన్న. న్యూస్లో రోజు అదే వస్తుంది. దొరుకుతలేదు తమ్మి, ఇవరకే చాలేదు. ఈసారి పొలం ఎట్లయితే ఏమో. నీ టీచర్ జాబ్ ఎట్లుంది తమ్మి ఇప్పుడు? మంచిగా ఉందన్న. పొద్దున పోవుడు, సాయంత్రం వచ్చుడు, ఆదివారం అత్తో సినిమా పోవుడు. సార్లు కూడా మంచిగా వస్తుంది. అచ్చా, నీ పని మంచిగా ఉంది తమ్మి. అప్పుడు మమ్మల్ని చదువుకోమంటే ఏమి చదువుకోనే లేదు. మామా మేము పోయేస్తామే. అయ్యో బావా, ఇప్పుడే వచ్చి అప్పుడే పోతారా? అక్కడ పొలం కాడ పని ఉన్నది, పోయి రావాలి. నాకు కూడా స్కూల్లో పని ఉందిరా, మధ్యాహ్నం వస్తా అని చెప్పచ్చు. మావా నేను కూడా పోతా, నాకు ఇక్కడ బ్యాంక్ కొంచెం రిపేర్కి ఇచ్చారు. సరే అల్లుళ్ళు, పైలంగా పోయిరాను. రూపాయి 2 రోజులు ఉండిరా, నేను పోతాను. నగేష్ గారు రారా. నువ్వు కూడా రండి. సంబంధం ఉంచుకోవాలి. రా నాగేష్, రారా. ఖర్చుల మందం ఉంచుకో డాడీ. సరే ఓకేనా, పోయేస్తారా? సరే ఇవ్వచ్చు ఖర్చుల మందం. రైట్.
ఇక మేము పోయేస్తామే. పోయేస్తాం బాబు, ఆరోగ్యం జాగ్రత్త. పోతాం బాబు. సరే పోయిరా అంటారు. అరే నాగేశు, అక్కలను బస్సు ఎక్కించిరా పోరా. బయలం బాబు. ఆరోగ్యం జాగ్రత్తని, టైంకి గోళీలు వేసుకో. దారా దారా తమ్ముడు. ఇవాళ ఎంగిలి పూల బతుకమ్మ కానీ స్కూల్ నుండి రాగా బంతి పూలు కొనుకరావాలా? ఏందే ఏం సప్పుడు చేస్తలేవు? ఇప్పుడు ఏమైంది? ఎందుకు ఎడతాను ఇప్పుడు? బతుకమ్మ పండుగ రాని వచ్చే ఇప్పటికీ 3 ఏళ్ళు అవుతుంది. మా అక్కలతో కలిసి మా పుట్టింటి కాడ బతుకమ్మ ఆడక అలొల్లైన కాడ నుంచి అందరం దూరం అయినాం. ఆ గొడవ ఏమన్నా మనం చేసినావా అని? మీ అక్కుని మీ బావోళ్ళే చేసిరి, మొదలు పెట్టింది వాళ్ళు, దూరం అయింది కూడా వాళ్ళే. మనం ఏమన్నా చేసినామా అనే దానికి? మా అమ్మ చివరి కోరిక మేము ఎప్పుడు పుట్టింట్లోనే బతుకమ్మ ఆడాలని. ఆ కోరిక కానీ మిగిలిపోయేటట్టున్నది. మేమందరం ఎప్పుడు కలుతామో ఏమో. వాళ్ళు నీ గురించి బాధపడరు కానీ నువ్వు పదే వాళ్ళ కోసం బాధపడతావేందే? ఊకోయే, నేను స్కూల్కి వేస్తానే. అయినా కానీ ఎక్కడన్నా గదే బతుకమ్మ కానీ ఊకోయే, నువ్వు ఏడవకు. మా అక్కలను నాతోటి కలుపు గౌరమ్మ. అరే నాగేశు, రారా. ఏమైంది? ఈసారి ఎట్లనే చేసి 3 అక్కలు మన ఇంటికి పిలుచుకురారా. మన ఇంటికాడ బతుకమ్మ ఆడతాను. ప్రతి సంవత్సరం పిలువనే పడుతుంది. వాళ్ళు అత్తరు రానే, అత్తలని లేకపోయా. ఎట్లనే చేసి ఈ సంవత్సరం వచ్చేటట్టు చేయరా. సరేనే బాబు. సరే, మీ అమ్మ కళను కలగానే మిగిలకుండా చూద్దాం. సరేనే. పాపేమో అందరు అక్కలు రావాలి అంటాను. వాళ్ళనేమో ప్రతి సంవత్సరం పిలిస్తే వాళ్ళేమో అత్తలేదు. ఇప్పుడే వస్తాను. ఇప్పుడే వస్తాను. నేనే సూపా. ఇక మీ తమ్ముడు వస్తాడు, ఇంకేం చేస్తాను? మంచిగా తమ మంచిగా ఉన్నవారా? ఇప్పుడే వస్తానవా? లోపలికి వందా అక్క. ఈసారి పండుగకి మన ఇంటికి మీరు ఇద్దరు రావాలి. ఏందిరా వాళ్ళిద్దరు వస్తారా? తిప్పుకుంటా వాళ్ళు వస్తే నేను రాను మన ఇంటికి. వాళ్ళతో కలిసి అస్సలే ఆడా. చిన్న కన్నడ పక్కన మాటలు ఎట్టున్నాయిరా? ఎట్లా చూడు అన్నట్టు మాటలు మర్చిపోతావా? అక్క సరే, నడిపక్కన చిన్న అక్క అత్తలేరే. వాళ్ళిద్దరు వస్తలేరా? అయితే మేమిద్దరం వస్తాం. వాళ్ళు రాకపోతే సంబరం అవుతుంది, సంతోషంగా వస్తా అమ్మ నేను. సరే అక్క, 2 రోజుల ముందు రా. సరే సరే బాబు. లేకపోతే మనం మంచిగా పోదాం, మంచిగా చేసుకోవచ్చు పండుగ. పోదామ్మా, నేను పోదాం, ఖచ్చితంగా పోదాం. నాకైతే మస్తు సంబరం అవుతా. అరే సంస్కారం తెలియని మొత్తం మీ పెద్ద బావ, చదువుకొని పొగరున్నది చిన్న బావకు. ఏం మాట్లాడాలో ఎప్పుడు మాట్లాడాలో తెలియదు. లొల్లై 3 సంవత్సరాలైనా మర్చిపోలేకపోతున్నాం రా. వాళ్ళు అత్తే నేనొచ్చి బతుకమ్మ ఎట్లా వేస్తారా? 3 ఏళ్ల కిందట దసరాకు లొల్లి వేసింది వాళ్ళు కాదారా? వాళ్ళు చేయబట్టేరా ఇల్లంతా ఆగమాగమైంది. అక్క పెద్ద అక్కోళ్ళు చిన్న అక్కోళ్ళు అత్తలేరే. ఆహా, వాళ్ళు అత్తలేరా? అట్లయితే మేము అత్తం. సరేనా మరి, 2 రోజుల ముందే రా. సరేరా తమ్మి,
అత్తంపో. సరేరా బాబు. అబ్బా వాళ్ళు అత్తలేరట, మంచిగా మా పుట్టింటికి పోయి ఆడుకోవచ్చు. 3 సంవత్సరాలు అవుతుంది మా పుట్టింటికి ఒక మంచిగా. వాళ్ళు రాకపోతే నేను మంచిగా ఆడుకుంటా. తమ్ముడు అయితే పెద్దక్క నడిపక్క అత్తని రారా. అత్తాండ్రా అక్క. ఏమండి చూసిరా, మా అక్కలు గొడవలన్నీ మర్చిపోయి బతుకమ్మ వేరవడానికి అత్తుర్రు. గొడవలన్నీ మర్చిపోతే మంచిదే కానీ అందరం కలిసి మంచిగా సంతోషంగా పండుగ జరుపుకోవచ్చు. అరే తమ్ముడు, మేమైతే 2 రోజుల ముందే వస్తాం రా, మంచి అక్కలతోటి ముచ్చట్లు పెట్టుకోవచ్చు. సరే అక్క, మరి పోయేస్తా. సరేరా. సరేరా. 3 సంవత్సరాల తర్వాత అందరం సంతోషంగా కలవబోతున్నాం. ఒక పని చేస్తా, ఆ అక్కలత్తలేరని ఈ అక్కలకి చెప్తా, ఈ అక్కలత్తలేరని ఆ అక్కలకి చెప్తా. అప్పుడు అందరు వస్తారు. ఇప్పుడు 3 అక్కలు వస్తాను అన్నారు పండుగకు. ఈసారి ఈ పండగకి ఎట్లయినా కానీ 3 అక్కల్ని కలపాలి. అసలు ఆ దసరా రోజు ఆ గొడవ జరగడం వల్లే ఈ దూరం అంతా. అక్క, అందరు బతుకమ్మల కంటే మన బతుకమ్మనే పెద్దది నిన్న. నిజమే చెల్లి, నిన్న మస్తు మంచిగా ఆడుకున్నాం మనం. నాకైతే మస్తు అనిపించింది. అవునక్క, బతుకమ్మ నీళ్ళ లేసేసరికి రాత్రి 1 అయింది. మస్తు ఆడుకున్నామే బతుకమ్మ. నాకైతే కాళ్ళు మస్తు నొత్తున్నాయి. బావా, ఇలా సాయంత్రం మా జమ్మికాడికి పోదాం, అక్కడ సూపర్ జరుగుతుంది. అవునరా, పోయినసారి కూడా మస్తు జరిగిందిరా ఇక్కడ జమ్మి. పోదాం ఈసారి. అరే బీరైపోయింది అన్న, ఇమ్ముతుంది. చూసుకో అన్న, ఎట్లా పడితే అట్లా తీస్తావా? కొద్దిగా అయితే కన్ను పోయేది. బాగా కలిగింది బా. బాగా తాకిందిరా. నేనేమైనా కావాలంటే అడిగిందా? అయ్యో తమ్మ, ఏదో చూడక దాకింది, ఆయన కావాలని చేసేవా? అయ్యో తమ్మి, ఎలా తాగరావు? అంత అగడు పట్టాడు తాగుతాను. మంది ఏమైనా అయిపోతా? తమ్మి, ఈ మధ్యలో ఏం పని చేసినా పైసలు అస్సలుగా సరిపోతలేవు. నువ్వు ఇంకొంచెం కష్టపడాలన్నా. అంటే నేనేమన్నా ఖాళీగా తిరుగుతానన్నా? అయినా ఆయన తెచ్చిన మంది అవుతానని చులకనారా? అయ్యన్న, నేను గట్లా అనలేదే. బావా, ఎందుకు బావా గొడవలు? మేము మంద అవుతున్నాం కదా, సంతోషంగా ఉంటే ఏమవుతుంది? అయినా ఇటు కావాలని గొడవలు చేసేటట్టున్నారా? ఎవ్వరు గొడవలు చెప్తాను అర్థమవుతుంది అన్న. ఏ నుండి మొదలవుతుందో నాకు అర్థమవుతలేదేంది. అంటే నీ ఉద్దేశం ఏంద్రా? ఇక ఉద్దేశం ఏముందన్న, ఇంతకుముందు కావాలనే బీర్కిస్తా తాకిద్ది మూత. అవురా, నా పాటికి నేను మంచిగా మెల్లగా మందు తాగితే గట్టగడ్డ తాగుతాను అంటాన్రా. అద్దు బావా, ఎందుకు ఇప్పుడు వెళ్ళి? అవురా, లటలట తాగుతాను. నువ్వు ఇవ్వరు 2 పిల్లలు కొడుతుంది కదా. నేను తాగుతానే గతినే గిట్టారు గిట్ట. ఏంద్రా మీరు ఊకునే కొంచెం బాగా మాట్లాడతారు? నేను గతిలోకి వచ్చిన అనుకుంటుర్రా? నేను తెప్పించిన బీరు తాగి లొల్లి తయారు చేస్తానేందన్న మీరు? అరే నువ్వే రా తెప్పించా, 10 బీర్లు తెప్పిస్తా. ఏంద్రా ఏం మాట్లాడుతున్నారా నువ్వు? జేబులో రూపాయి లేదు కానీ బీరు తెప్పిస్తాడట. ఏంద్రా బాగా మాట్లాడతారు? ఇబ్బంది దగ్గర రా, రూపాయలు ఏంది? ఇగో మొన్నటి దాకా పైసలు లేకపోతే బుచ్చాల్లో లెక్క తిరిగినావు. ఇలా 4 రూపాయలు కనిపించేసరికి రుబాబు చేస్తాను వారా నువ్వు? రూపాయి చేసేది నేను మొన్న బట్టలు వేసుకొని మీరు బాగా చెప్తానరా? నేను తెప్పించిన మందు, నేను మొన్న బట్టలు, నేను మొన్న బట్టలు వేసుకొని మీరు బాగా చెప్తాను. వీరేంద్ర, ఓ మనిషి, ఏం పుట్టింది? ఎందుకు పెట్టుకుంటారు? ఈడాట ప్రతి పండుగ మనకు బట్టలు పెడితే మనం బతుకుతానమాట. ఈడేమంటాడో తెలుసా ఏమేగనా? ఈడట మంది తెప్పిస్తానట, నేనట గట్ట తాగుతానన్నట. ఈడట మనకు బట్టలు కొంటుండట, ఈడట మంది తెప్పిస్తే నేను తాగుతానన్నట. మన పిచ్చ పళ్ళని అంటుండే ఆడు. చూసినావా అనే బావని? మీ బావనేమో కావాలని బీర్ మూతతో తాకిచ్చిండు. వీడు కావాలని వీళ్ళిద్దరు మనసులేదో పెట్టుకొని నన్ను గొడవ తయారు చేస్తాను రే. వీళ్ళు కావాలనే గొడవ తయారు చేస్తాను. నేను వీళ్ళని ఏం కూడా అనలేదే. నేను గౌరవంగా టీచర్ జాబ్ చేస్తాననే. ఎక్కడ కూడా నన్ను ఎవ్వడు ఒక మాట కూడా అనలే. గీడు నాకు గల్ల పట్టుకున్నాడే. ఈయనకంటే చిన్న ఆడు ఈడు అంటాడు. ఏందిరా? చూసినాం ఆయ్ బాపు,
ఆయనని ఎన్నెన్ని మాట్లాడతారు నీ ముందటనే బావ ఆయన గల్ల పట్టిండు. నీ మొగడు మమ్మల్ని పిచ్చగల్లం చేస్తుండే కలవలేదా? మీ మొగలు ఇద్దరు కలిసి నా మొగలికి ఇట్లా మందు వచ్చి తాగోతాను చేసిరే. ఎవడో ఇచ్చాడే నా మొగలికి తీరా నా మొగలిని తాగోతాడు అంటారు. అల్లుళ్ళు లుల్లె దేవద్దు, చంపిపోయే టైం అయింది, పోదాం దాని. ఏంది మామ ఇంకా జమ్మికాడికి పోవుడా? ఇక్కడ నీ అల్లుడు చేసిన రాత అంతా చాలదా? ఇక జమ్మికాడికి అంతా నన్ను ఏం చెప్తారేమో, ఒక్క నిమిషం కూడా ఇక్కడ ఉండ నేను. మేమే రాదంతాం చేసాం, అది చేయలేదా? సరే ఏమనుకుంటారు మీరు అందరికి అందరూ? నీ ఊడ్చుడు వాగులవోను, నువ్వు వాకిలుడితే దుమ్మంతా నా మీద కత్తుంది. మెల్ల కూడా రాదక్క. అబ్బో నా ఊడ్చుడు, నువ్వు ఊడువే ఊడు ఊడు. ఏందక్క ఎందుకు గంధాన కోపానికి వస్తున్నావు? మీరేమో నన్ను కోపానికి వస్తున్నాను రీ. మీ మొగలిద్దరు నా మొగలి తాగుపోతాడు అంటారు. హా, నీ మొగుడైతే తక్కువ మాట్లాడిండు కదా. ఇప్పుడు ఏమైందక్క? మీకేం బాధ వచ్చిందని ఇట్లా మాట్లాడతారు? మాకే ఉంటాయి బరువు బాధ్యతలు. నీకేం తల్లి దొరసానివి, కూసోని తింటావు. తీసుకోవలే 10 లక్షల కట్నం. ఏందక్క ఏమో 10 లక్షల కట్నం అని మాట్లాడుతున్నావు? నా ఒక్కదానికే పోసిండా బాప కట్నం? మీ ఇద్దరికి కట్నం పోయలేదా? హో, మా ఓషిరుతి ముష్టి 5 లక్షల కట్నం. నీకేమో 10 లక్షల కట్నం పోసి గవర్నమెంట్ జాబోనికి ఇచ్చిండ్రు. నాకేం చేసిండ్రు? బ్యాండ్ కొట్టడానికి తీసుకొచ్చి నన్ను అత్తలుగా పెట్టిండ్రు. అంటే నాకైనా సొక్క ఆనే, నాకన్నా నాకు 11 పోసిండు అనుకుంటానవా? పక్క సక్క తీసుకొచ్చి నాకు తలగా పెట్టిండు. వ్యవసాయం చేయలేక సత్తాను ఒక సాగు నేను. అట్టినే నా కూసం తింటాను అనుకుంటారా? ఏందక్క మాట మాటకు నీకు 10 లక్షలు పోసిరు, నీకు 10 లక్షలు పోసిరు అని నా మీద పడేస్తారు. ఇంటికాడ 3 బర్రెలుండే, అవి ఎవరు అమ్ముకున్నారు? 2 బర్రెలు నువ్వు అమ్ముకుంటువి, ఇంకో బర్రెని నడపక్క అమ్ముకునే. అట్లనే 4 ఆవులు కూడా ఉండే, 2 ఆవులు నువ్వు అమ్ముకుంటువి, 2 ఆవులు ఇది అమ్ముకునే. ఇగెవరక్క పైసలు ఎక్కువ తిన్నది? నా మీదకి బాగా మాట్లాడతారు. ఏంది బిడ్డ ఇట్లా లోలు పెట్టుకుంటారు? లొల్లి పెట్టుకోకుంటే ఏం చేయమంటావు బాబు? చిన్నదున్ను పెద్ద చేయబట్టి నా బతుకు ఆగమైతుంది. మన ఇంటికాడ ఉన్న ఖర్చులము ఎవరు కొంటవేంటో పెద్దది కాదా? ప్రతి ఏడు మన పొలం లచ్చిన గడ్డి దానికోసమని కొంట పోయి తను అమ్ముకుంటుంది. గంత కొంచెం అది. ఆగురేక్క గొడవ ఎందుకు పెట్టుకుంటారే? నువ్వు ఆవురా. ఎవతే కొంచెంది, మీరిద్దరు కొంచెపోలు. అవునే, నీకెంత పోసిండు అయ్య కట్నం? 10 లక్షలు పోసిండు. నాకెంతనే 5 లక్షలు పోసిండు. నాకెంత పోసిండో నీ కూడా గంతే పోయాలి. అంటే నీ కట్నంలో 2.5 లక్షలు కావాలి. నాకు ఇచ్చాయి. నీకు 10 సంవత్సరాల క్రితం పెళ్ళైంది, అప్పుడు 5 లక్షలు పోసినావు. దీనికి 4 ఏళ్ల కింద పెళ్ళైంది కాదే, దీనికి 10 లక్షలు పోసినావు. అప్పటికిప్పటికి తేడా లేదా అని కొద్దిగానట. ఏంది బాబు తేడా? నాకు కూడా ఇప్పుడు 2.5 లక్షలు కావాలి. ఏందక్క మీరు మాట్లాడేది? ఏమో ఇప్పుడు కట్నం కావాలని మాట్లాడతారు. రేపు పొద్దుగాల పంచాయతీ పెడతా, ఆడికచ్చి అడుగుర్రి. ఆ పెద్ద మనుషులే చెప్తారు న్యాయం ఏందో అన్యాయం ఏందో. ఏందో నువ్వు పెట్టించే తొక్కల పంచాయతీ పెట్టి కాలిపోతుంది. ఇదంతా కాదే బంగారం అంటే ఆగురి బిడ్డ, ఆగురి. ఏ బాబు లేను కొట్లాడకూరు బిడ్డ. లే బాబు. ఇంత కూడా ఎందుకే? ఊకో బిడ్డ, ఊకో 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 ఊకో. ఏడు అరే అక్కలు అత్త అన్నారా? అత్తనన్నారు బాపు, నువ్వుకేం టెన్షన్ తీసుకోకు, వాళ్ళు అత్తారు కానీ. బాపు మంచిగున్నావని? మంచిగున్నా బిడ్డ.
ఏమైంది? అక్కలు ఇంకా రాలేదా? ఫోన్ చేసినాక అత్తనన్నారు. సరే బిడ్డ, లోపలికి వాలి. రాండి బిడ్డ. ఏడికే వచ్చేది బాపు? ఎవ్వరు అత్తలేను గిరి ఎందుకు వచ్చింది? అవురా, ఎవ్వరు అత్తలేనని చెప్పినావు, అందుకే మేము వచ్చినాం. మేము రాము, మేము పోతాను. ఏ బండి రారే బాబు. అయ్యో బిడ్డ, గట్ల అంటారా? ఇంటి దాకా వచ్చిపోతాను. రాండి బిడ్డ. అక్క ప్లీజ్ అక్క రావే, కాలు మొక్కుతుంది రావే. బండిది ఈ దరిద్రపు మొక్కలను చూస్తేనే మనకు దరిద్రం పడుతుంది. అవురా, వాళ్ళు అత్తలేరన్నావు కదరా, మళ్ళీ ఎట్లా వచ్చిండ్రా? నువ్వు బండిది. వాళ్ళకి చెప్పలేదే, వాళ్ళే నాకు చెప్పకుండా చేయకుండా వచ్చారు. నేను పోతారా బాబు? వాళ్ళకి చెప్పలేదే, వాళ్ళే చెప్పకుండా ఇడు బాబు. బాపు, అక్కలు వచ్చినట్టే గాని ఎవరెవరితోని మాట్లాడతలేరు. ఇంట్లో ఒక్క బతుకమ్మ వేర్చేది, మనిషికొకటి వేర్చుకున్నారు. ఇంట్లో 3 బతుకమ్మలైనవి. చూడు బిడ్డ, అందరు వచ్చిండ్రు, కలిసి ఉంటారు అనుకున్నా, కానీ అందరు ఒక్క కాడున్నా ఎవరి ఇంట్లో వాళ్ళు ఉన్నారు. అక్క ఏదో ఒక చిన్న గొడవ వచ్చిందని అందరం దూరం అయ్యాం. ఒకప్పుడు మనం ఎట్లుండటోళ్ళం. చిన్న అక్కకి ఏమన్నా అయితే పెద్ద అక్క, పెద్ద అక్కకి ఏమన్నా అయితే 2 అక్కలు, ఎంత దల్లటి ఎట్లున్నాయి. అని చిన్నక్క, మన ఇద్దరు చదువుల కోసం 2 అక్కలు ఎంత కష్టపడ్డారు. పెద్దక్క నడిపక్క, మీ ఇద్దరికి ఆపద వచ్చినప్పుడు చిన్నక్క ఏం చేసింది మీకు గుర్తుందా? పెద్దక్క, చిన్నక్క, ఇంకేందే విశేషాలు? ఏమున్నాయి చెల్లె, మాకున్నొక్క ఆధారంగా బ్యాండ్ కొట్టుడేనే. ఆ బ్యాండ్ ఖరాబ్ అయిపోయింది. సప్పుడు మంచిగా అత్తలేదని ఆయన గిరాకీలు కూడా అత్తలేవు. ఇంట్లో పరిస్థితులు వెళ్తలేవు. ఇక ఆయనకు ఆ పని తప్ప ఇంకే పని సాత కాదే. ఏం చెప్పుకున్నా ఏం లేదు. అది మంచిగా చేపిద్దామంటే 20-30 వేలు అవుతాయట. అది కష్టం మీద ఉంది. అవును చెల్లి, దాని బతికేమో అట్లుంది, నా బతికేమో ఇట్లుంది. పెద్ద బావ పెట్టుబడి 30,000 రూపాయలు తీసుకొచ్చిన వ్యవసాయం, కానీ అవి తీర్చే శక్తి లేదు మా దగ్గర. వాళ్ళు ఇంటి మీదకి వస్తారు, ఇజ్జతి మానం మొత్తం తీస్తారు. ఏం చేయాలో ఎట్లా ఏం అర్థం అవుతలేదు. అక్క, మీరేం బాధపడకుర్రీ. బావ బ్యాండ్ మంచిగా వేయించడానికి ఎన్ని పైసలు అయితాయో అడుగు, మా ఆయనని అడిగి నేను ఇస్తా. అక్క, నువ్వు కూడా ఏం బాధపడకే, ఆ అప్పు పైసలు నేను ఇస్తా. మళ్ళీ మీకు వెళ్ళిన నాటికి నాకు ఇద్దరు, కానీ మీరు ఇట్లా బాధపడకుర్రీ. మన వాడకట్టోళ్ళు మీ ముగ్గురు చూసి ఉంటే గాల లెక్కుంటారనుకుంటారు, కానీ మీరు చూస్తేనేమో ఇట్లున్నారు. మన అనుకున్నప్పుడు మాటలు అంటే తప్పే ఉందక్క. మాటల మధ్య దూరం వస్తే మనుషుల మధ్య కూడా దూరం వస్తుంది. ఆ దూరం దగ్గర అవ్వడానికి
కొన్ని సంవత్సరాలు పడుతుంది. ఇప్పటికే 3 సంవత్సరాలు అయింది. మీరు ఎవరు మాట్లాడుకోక. రామ 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 ఉయ్యాలో రామనే శ్రీరామ ఉయ్యాలో రామ 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 ఉయ్యాలో రామనే శ్రీరామ ఉయ్యాలో ముగ్గురక్క ఎల్లెల్లు ఉయ్యాలో ముద్దుగా ఆడెను ఉయ్యాలో ముగ్గురెక్క జల్లెళ్ళు ఉయ్యాలో ముద్దుగా ఆడెను ఉయ్యాలో ఎవరి కన్ను పడ్డదో ఉయ్యాలో ఏరైపాయను ఉయ్యాలో ఎవరి కన్ను పడ్డదు ఉయ్యాలో ఏరైపాయను ఉయ్యాలో పెద్దక్క నడిపక్క ఉయ్యాలో ప్రేమలు మరిసెను ఉయ్యాలో పెద్దక్క నడపక్క ఉయ్యాలో ప్రేమలు నడిసెను ఉయ్యాలో నే తప్పు ఎత్తినే ఉయ్యాలో నన్నిడి పోకుండ్రే ఉయ్యాలో నీ తప్పు చేతిని ఉయ్యాలో నన్నిడి పోకురే ఉయ్యాలో కట్టాల కడలిలో ఉయ్యాలో కలిసి తోడుంటే మీ ఉయ్యాలో కట్టాల కడలిలో ఉయ్యాలో కలిసి తోడుంటూ మేము ఉయ్యాలో గొడవలకు పోయి ఉయ్యాలో గోడగట్టి తిని ఉయ్యాలో గొడవలకు పోయి ఉయ్యాలో గోడగట్టి తిని ఉయ్యాలో నా అక్క చెల్లెల్ని ఉయ్యాలో శత్రువులుగా చూతిని ఉయ్యాలో ఉయ్యాలో శత్రులు గజుని ఉయ్యాలో నే తప్పు చేతిని ఉయ్యాలో నన్ను శివకురి ఉయ్యాలో నే తప్పు ఎత్తిని ఉయ్యాలో నన్ను పోకుంది ఉయ్యాలో చిన్ననాటి నుండి ఉయ్యాలో ఒక్కటిగా కలిసి ఉయ్యాలో చిన్ననాటి నుండి ఉయ్యాలో ఒక్కటి కలిసి ఉయ్యాలో పైసలు పంతాలు ఉయ్యాలో బంధాల నిలదీసి ఉయ్యాలో పైసలు పంతాలు ఉయ్యాలో బంధాల నిలిచి ఉయ్యాలో పెద్దదాన్ని అయి ఉయ్యాలో తప్పు మాటలంటి ఉయ్యాలో పెద్దదాన్ని అయి ఉయ్యాలో తప్పు మాటలంటి ఉయ్యాలో నా చిన్ని చెల్లెళ్ళు ఉయ్యాలో కన్నీరు పెట్టిరు ఉయ్యాలో నా చిన్న చెల్లెలు ఉయ్యాలో కన్నీరు పెట్టిండ్రు ఉయ్యాలో నీ తప్పు ఎత్తినే ఉయ్యాలో నన్నీడి పోకురే ఉయ్యాలో అక్క అక్క నేను తప్పు చేసింది లేదక్క నేను తప్పు చేసినాక నేను లేదక్క ఇద్దరు కాదు చిన్నదన్నా నేను మిమ్మల్ని ఇష్టం వచ్చినట్టు మాటలన్నా నేనే తప్పు చెల్లెల్లారా మీరు ఏడవకురే మీరు ఏడితే నాకు ఏడుపడుతుంది మనం ఎప్పుడు లొల్లి పెట్టుకోవద్దు మనం ఎప్పుడు మన ఇంటికైతే బతుకమ్మ ఆడుకుంటాం అవునక్క మనమ్మ కోరిక కోరుకున్నట్టు మనం ప్రతి ఏడు ఇక్కడనే బతుకమ్మ వేసుకోవాలి, ఇక్కడనే ఆడుకోవాలి. అవునక్క మన అందరం సంతోషంగా ఇక్కడనే ఆడుకోవాలి. అన్న నన్ను క్షమించు నాన్న, నేను ఆ రోజు క్షమించు నా అన్న. మాటలు నేను కూడా కొంచెం తగ్గాల్సింది. అన్న నన్ను కూడా క్షమించు రే తమ్ముడు. ఆ రోజు నీ పైసలు చల్లలేదు లేకుండే. క్షమించు తమ్ముడు. నేను చిన్నోడినైనా మీరు అనరాని మాటలు నన్ను క్షమించు నాన్న. ఇప్పటికైనా అందరం కలిసినాం. సరే మా అందరం చాలా సంతోషం ఉన్నాయి బావ, మీరు అందరికీ. సరే.